ఈ ప్రక్రియ ఏదైతే ఉందో, ఈ కుట్ర ప్రక్రియ ఏదైతే ఉందో దాని మీద ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని నోటిఫికేషన్ ఇవ్వకపోతే దళిత గిరిజన సంఘాలతో కలిసి ఉద్యమానికి శ్రీకారం చుడతాం. వైజాగ్లో జరిగింది, నెల్లూరులో ఎందుకు జరగదు అని అడుగుతా ఉన్నా. ఇక్కడ గిరిజన బిడ్డ ఉండడమే తప్ప అని అడుగుతా ఉన్నా. ఆ సీటు నెల్లూరు నగర ప్రథమ పౌరురాలు స్థానంలో ఒక గిరిజన బిడ్డ ఉండడం ఈ కూటమి ప్రభుత్వానికి కంటగింపుగా ఉందా అని అడుగుతా ఉన్నా. ఈ కూటమి పెద్దలకు కంటగింపుగా ఉందా అని అడుగుతా ఉన్నా. మేల్కోండి. ఇప్పటికే మా దళిత గిరిజన బిడ్డలు మా విషయంలో జరిగినటువంటి అన్యాయానికి ఖండిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మేల్కొని మరో మా గిరిజన బిడ్డకి అవకాశం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా. అన్ని రాజకీయ పార్టీలని కూడా కోరుతా ఉన్నా. రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియని ఖండించమని కోరుతా ఉన్నా. అందరూ కలుగు చేసుకోవాలి, విఘ్నులు విద్యావంతులు అందరూ కూడా అని చెప్పి కోరుతా ఉన్నా. ప్రభుత్వం కానీ వెంటనే నోటిఫికేషన్ ఇవ్వకపోతే నూతన మేయర్కి భారీ ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా.